మనం అష్టమాశ్వాసం పూర్తయింది, నవమాశ్వాసంలోకి ప్రవేశిస్తున్నాము. శ్రీ సాధక సుచరిత్ర నైసర్గిక సుజనతాభినందిత గోత్ర వాసవనుత సమజైత్ర దేశటివేమా సమస్త ధీరలలామా. ఈ విధంగా వైశంపాయనుల వారు జనమేజయ మహర్షి చెప్తున్నాడు. సూతుల వారు శౌనకాది ఋషీశ్వరుడికి వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరంలో ప్రవేశించాడు. మధురా నగరంలో బలరామకృష్ణులిద్దరూ కూడా రాజవీధిలో వెళుతూ ఉన్నారు. అనేక మంది వీళ్ళ యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితులైపోతున్నారు. ఇక ఆ సౌధముల మీద ఉండేటువంటి స్త్రీలందరూ కూడా బలరామకృష్ణులను చూసి వీళ్ళు గోపబాలుల వేషంలో ఉన్నారు, దివ్య తేజస్సుతో కోటి సూర్యప్రభా కలితులై ప్రకాశిస్తూ ఉన్నారు, వీళ్ళు దైవాంశ సంభూతులే గాని మానవ మాతృలు కాదు వీళ్ళు అని అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ దివ్య తేజస్సుతో వెలిగేటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా కంసుడి వద్దకు గాని వెళితే కంసుడు వీళ్ళ యొక్క తేజస్సును చూసి వీళ్ళ యొక్క కళను చూసి వీళ్ళకు మంచి అధికారాలు కూడా ఇస్తాడు అని అనుకుంటున్నారు. సరే, కొంతమంది వీళ్ళు సౌందర్యవంతులుగా ఉండి ఈ బలరామకృష్ణులిద్దరూ కూడా పోతుంటే వీళ్ళను చూసి అబ్బా ఈ అవయవ సౌష్ఠవం ఏమిటి, వీళ్ళ అందమేమిటి అని చెప్పి వీళ్ళు ఎవరో తెలుసుకుందామని చెప్పి ముందు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వెనక్కి తిరిగి బలరామకృష్ణులతో కూడా బయలుదేరుస్తున్నారట. వీళ్ళు ఎక్కడికి పోతారో చూస్తామని నడిచి వస్తున్నారు. వాళ్ళని పరిచయం చేసుకోవడం, ఎవరండి మీరండం, మాట్లాడడం ఇట్లా వస్తున్నారు. తర్వాత స్త్రీలు ఉన్నారు. స్త్రీలుగా ఉండేటువంటి వాళ్ళు, యవ్వనవతులుగా ఉండేటువంటి స్త్రీలు గాని పెద్దవాళ్ళు గాని అందరూ చూసి స్త్రీ జనమంతా కూడా ఈ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి ఇంత అందమైనటువంటి వాడిని మనం ఎక్కడా చూడలేదు, ఇంత అందమైనటువంటి పురుషుణ్ణి మేము ఎప్పుడూ చూడలేదు కదా, ఇటువంటి అందగాడిని పొందితే కదా మన సౌందర్యానికి ఫలితం అని చెప్పి అనుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే ఆ నగరంలో ఉండేటువంటి యొక్క ప్రజలు, నగరంలో ఉండేటువంటి స్త్రీలు, నగరంలో ఉండేటువంటి పెద్ద పెద్ద రాజకాంతలందరూ కూడా సౌధాల మీద నుంచి చూచి ఈయనకు ఆకర్షితులైపోతున్నారు ఈ కృష్ణ పరమాత్మ కంటే అర్థం ఏమిటంటే ప్రపంచంలో ఉండేటువంటి 3 లోకాల్లో ఉండేటువంటి సమస్త అంతరాత్మలు కూడా పరమాత్మ వైపు ఆకర్షింపబడతాయి అని అర్థం అన్నమాట. అంటే ఈయన యొక్క కృష్ణ పరమాత్మలో ఉండేటువంటి దివ్యతత్వమే అందరిలో కూడా వ్యాపించింది కాబట్టి ఆ ఆత్మతత్వము పరమాత్మతత్వం వైపుగా చూస్తూ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరి మనసులను లాగేస్తున్నాడు అనమాట. ఆ లాగేస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడంటే ఈయన పరమాత్మ, అందరిలో ఉండేటువంటిది జీవాత్మ. ఆ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మలో నుంచే వచ్చింది. కాబట్టి ఉన్నట్టుండి పరమాత్మ అక్కడ దర్శనం అయ్యేటోటికి అందరి మనసులో కూడా కృష్ణుడి వైపే పరిగెడుతున్నాయ్యా అని అంటే అందరూ కూడా పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరంలో ప్రవేశించి నడిచి వస్తూ ఉంటే అందరి మనసులు శ్రీకృష్ణ వైపే లాగుతున్నాయి అన్నమాట. అందరూ చూస్తున్నారు. ఆయన్ను కొంతమంది ప్రేమిస్తున్నారు, కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది ఇటువంటి స్వరూపం మనకు లేదు కదా అనుకుంటున్నాడు. అంటే ఆనందప్రదాయకుడుగా ఉన్నాడు. ఆనందప్రదాయకుడు అంటే ఆయన రూపాన్ని చూసి ఆనందపడేవాళ్ళు, ఆయన మనసును చూసి ఆనందపడేవాళ్ళు, ఆయన నడతను చూసి ఆనందపడేవాళ్ళు, ఆయన చిరునవ్వును చూసి ఆనందపడేవాళ్ళు. అంటే కృష్ణ పరమాత్మలో ఆనందం కలిగించినటువంటి అవయవం ఏది లేదన్నమాట. అంటే పరమాత్మ వైపు పరిగెత్తనటువంటి ఆత్మే లేదు అని అర్థం అన్నమాట. అటువంటి స్వరూపంతో చిరునవ్వు చిందిస్తూ ఆ కృష్ణుడు వస్తుంటే, పక్కన బలరాముడు వస్తుంటే అందరూ చూస్తూ ఉన్నారు.
ఎంతమంది మనసు ఎట్టలాగినా కొన్ని మనసులు ఉంటాయన్నమాట, వికారమైన మనసులు అంటారు వాటిని ఎవరేం చేయలేరు. ఈయన వెళుతూ ఉంటే ఒక రజకుడు కంసుడి యొక్క బట్టలు ఉతికేటువంటి ఆయన అన్నమాట. ఆ రజకుడు ఏం చేశాడంటే పెద్ద మూట ఆ బట్టలు ఉతుక్కొని ఆ మూటను వీపు మీద వేసుకుని దారిలో వస్తూ శ్రీకృష్ణుడికి ఎదురొచ్చాడనమాట. శ్రీకృష్ణుడికి ఎదురొచ్చినప్పుడు సందర్భం ఏమిటంటే ఆ రజకుడి ఇల్లు కూడా పక్కనే అన్నమాట. అది అన్ని ఆ సమయానికి అన్ని కలిసి వస్తాయి అన్నమాట. ఏమంటే ఇంకెక్కడైనా కనపడచ్చు కదా, ఆయన నేరుగా తన ఇంటి దగ్గరకు రజకుడు రాబోయే సమయానికి ఆ కృష్ణుడు కూడా వచ్చాడు అక్కడ. ఇంకా ఆయన ఇంట్లోకి పోవాలంతే, ఇల్లు అక్కడే, రజకుడు ఇక్కడే రోడ్లో ఉన్నాడు. ఆ రజకుడిని చూసి కృష్ణుడు అంటున్నాడు, ఓ మడివేలు అన్నాడు. మడివేలు అంటే ఓ రజక అని అర్థం అన్నమాట. అని ఏందయ్యా బట్టలు అంటే, అవునయ్యా బట్టలు ఉతుక్కొని వస్తున్నాను అన్నాడు ఆయన. ఆ ఒక్కరో మాకు ఆ బట్టలేమన్నా ఇస్తే మేము రాజదర్శనానికి పోవాలి, కంస దర్శనానికి, మా గుడ్డలు బాగలేవు, మేమేదో పల్లెటూరు వాళ్ళము, గోపాలకులు వస్తున్నాము, మంచి గుడ్డలు వేసుకోపోవాలంటే మాకు అక్కడ కుట్టేవాళ్ళు లేరు, మేము వచ్చి ఇక్కడికి వచ్చి నగరానికి వచ్చి కొనుక్కోపోయే స్తోమత లేదు, కొంచెం మంచి వస్త్రాలుగా ఇస్తే మేము కట్టుకో వెళ్తాము అని చెప్పాను అని కృష్ణ పరమాత్మ నోరు తెరిచి అడిగితే, ఇంతమంది మనస్సులను కూడా కరిగించేటువంటి ఆ స్వరూపము ఈ రజకుడి మనసును కరిగించలేకపోయిందంటే మనం ఏమనుకోవాలి దీన్ని? ఇది ఆశ్చర్యమైన విషయం అన్నమాట. ఆ కృష్ణుణ్ణి పైనుంచి కిందకి చూసేట ఈయన, ఈ చాకల ఆయన చూసి, ఓ ఏంది నువ్వు మాట్లాడేది? ఈ వస్త్రాలు నీకు కావాలనా? అసలు నువ్వూరివి? ఈ వస్త్రాలు కట్టుకునే అర్హత నీకుందా? అసలు ఇవి ఏవురి వస్త్రాలు అనుకుంటున్నావు? కంస మహారాజు యొక్క వస్త్రాలు ఇవి. కంస మహారాజు యొక్క వస్త్రాలంటే కంస మహారాజుకు సామంత రాజులందరూ కూడా దండం పెట్టి బహుమతులుగా తీసుకొచ్చి ఇచ్చినటువంటి వస్త్రాలు ఇవి. కంస మహారాజుకు చాలా ఇష్టమైనటువంటి వస్త్రాలు. నేనెప్పుడు ఎవరికంటే వాళ్ళకి గుడ్డలు ఉతికేవాడిని కాదు, కంస మహారాజు యొక్క వస్త్రాలు ఉతికేవాడిని నేను. ఈ కంస మహారాజు వస్త్రాలు కంస మహారాజు కట్టుకోవాలి, కానీ మీ పోటు వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారయ్యా? మీ పోటు వాళ్ళు కట్టుకునే దానికి అర్హత కూడా లేదు, ఈ వస్త్రాలు కట్టుకునే అర్హత నీకు లేదన్నాడు అనమాట. కృష్ణుడుండి, పెద్ద ఆయన, అర్హత గురించి మేము అడగలేదయ్యా, మాకేం లేవు వస్త్రాలు, 4 వస్త్రాలు ఇస్తే మేము కట్టుకోపోతాం, లక్షణంగా రాజును చూసి వస్తాం, మీ కంస మహారాజును చూడడానికే కదా మేము పోయేది, మాకు ఇవ్వచ్చు కదా అని అడిగాడు ఆయన. ఈయన నెమ్మదిగా అడిగే కొద్దీ ఈయన రెచ్చిపోయినాడు అనమాట. ఏమంటే ఈయన పొగురు ఇంకేం లేదు. కొంతమంది అంటారు పెద్దవాళ్లతో మాట్లాడేటువంటి విధానం తెలిసి ఉండాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వాడిని అంచనా చేయడం అంటే అతని మాట ద్వారా కానీ, అతని ప్రవర్తన ద్వారా కానీ, అతని రూపాన్ని చూసి కానీ అంచనా వేసుకుని మనం మాట్లాడాలి. ఎంతంటే అంత మాట్లాడకూడదు ఎవరినంటే వాళ్ళని. అందువల్ల వాగ్దండము అంటారు. వాక్కు మనం మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన మాట్లాడే శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను అనుగ్రహించడానికి నీ దగ్గరికి వచ్చున్నాడు, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అది నీ అజ్ఞానం. అంటే అజ్ఞానం పొర అనేటువంటిది ఆవరించినప్పుడు భగవంతుడు సాక్షాత్ ఎదాళ వచ్చి మాట్లాడినా మనం తెలుసుకోలేము. అదే సందర్భం ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆ వెంకయ్య స్వామి ఉన్నారు కదా, ఆయన భగవంతుడు. అనేక విధాలైనటువంటి భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి అన్ని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని చూసి మనం అన్ని చేస్తున్నాం, కానీ మనిషి ఉన్నప్పుడు తెలుసుకోలేరు. ఇప్పుడు కృష్ణ విగ్రహాన్ని పెట్టుకొని మనం పూజ చేయడం కాదు, ఇక్కడ సాక్షాత్ కృష్ణుడే మాట్లాడుతున్నాడు, అయినా ఏం తెలుసుకోలేకపోయినాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, మనకు తెలిసి వెంకయ్య స్వామి అన్ని చోట్ల సంచరించేవాడు అనమాట. ఒకప్పుడు వెంకయ్య స్వామి సంచరించేటప్పుడు ఆయన్ను కొంతమంది పల్లకీలో పెట్టి మోస్తుండేవాళ్ళు భక్తులు, సేవకులు.
ఆయన నడిచేవాడు కదా, కూర్చుంటే పల్లకిలో పోతుండేవాడు. ఆయన్ని ఆ డోలాలోనో ఏదో ఎత్తుకొని పోతుంటే ఆయన ఒక చోటికి వెళ్ళి ఒక అంగడి ముందు ఆగి, నాకు ఈ సందర్భం గుర్తొచ్చిందనమాట. అంటే కృష్ణ పరమాత్మ వచ్చి ఈ రజకుడిని గుడ్డలు అడిగితే మొత్తం నువ్వే తీసుకో స్వామి అనాల్సిన వాడు లేదనమాట, ఇవ్వడానికి నిరాకరించాడు. తర్వాత బాధపడతాడు, అది వేరే విషయం. ఆ వెంకయ్య స్వామి సాక్షాత్తు ఒక అంగడి ముందు ఆగి, చిల్లర అంగడి వాడదు, భలే దాహంగా ఉంది, 2 ఒక్క పలుకులు అడిగి రాయ్యా ఆ శెట్టి గారిని అన్నారు. ఆయన కూడా శెట్టి గారే, అంగడికి వెళ్ళా ఆయన కూడా, ఆయన నాకు బాగా తెలిసిన ఆయనే. అమిన ఆ సేవకులు నేరుగా వెళ్ళి రోడ్డు యువతలు ఉన్నాడు, రోడ్డు అవతల అంగడి అనమాట. పోయి, అయ్యా స్వామివారు అడుగుతున్నారు, నోరెండిపోతుందంటే 2 ఒక్క పలుకులు ఇమ్మని అడిగి. విశేషం ఏంటంటే ఒక్కలు చాలా దండిగా ఉన్నాయి అంగట్లో. ఈయన ఈ ఇచ్చేటువంటి శెట్టి గారు దారిని పోయే వాళ్ళందరికీ మనం ఒక్కలు దాన ధర్మాలు చేయబడలేదు అంటే వెంకయ్య స్వామి అంత మహాత్ముడు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించలేకపోయినాడు అనమాట. అప్పుడు ఒక్కలు ఉన్నా కూడా ఇవ్వడానికి ఇష్టపడక, మా దగ్గర లేవయ్యా ఒక్కలు, లేవని చెప్పి పంపించేశాడు. లేవని చెప్పిన తర్వాత ఆ శిష్యులు వచ్చి లేవట అంగట్లో అంటే, సర్లే నాయన తదాస్తు, లేకపోతే మనం ఏం చేస్తాం, పోదాం. ఆ అంగడి ఆయన ఇప్పుడు కోలుకోలేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆ వెంకయ్య స్వామి దేవస్థానానికి బియ్యపు కట్ట అదేదో ఇస్తుంటాడు అనమాట. ఇప్పుడు పోయి నేను పొరపాటు చేశాను, అప్పట్లో ఆయన తెలుసుకోలేకపోయినానని. నీకెట్ట తెలుసు స్వామి అంటే ఆయనే చెప్పాడు నాకు. ఎవరు? ఆ అంగడి గల్ల శెట్టి గారు చెప్తేనే నాకు తెలిసిందనమాట. అంటే వెంకయ్య స్వామి సాక్షాత్తుగా మా వాకిటికి వస్తేనే నేను ఇవ్వలేదు స్వామి, అంత పొరపాటు చేశాను నేను. తర్వాత ఇప్పుడు పోయేసి నేనేమంటే ఇవన్నీ కూడా ఇస్తున్నాను, బియ్యపు కట్టని అది ఇది ఏదో సామాన్ ఇస్తున్నానని చెప్పాడు. అదే సందర్భం ఇక్కడ గుర్తొస్తుంది నాకు. కృష్ణ పరమాత్మ ఆయన అడిగాడు, ఆయన పేరు ఈ రజకుడు ఉన్నాడు కదా, రజకుడి పేరు రంగకారుడు అనేటువంటి ఆయన్ని అడిగాడు. అడిగితే వస్త్రాలు మీకు అధికారం ఉన్నదయ్యా, మీరు కట్టుకునేటువంటి వస్త్రాలే కాదు ఇవి, నీవు ధరించేటువంటి వస్త్రాలు ఈ రంగకారుడు అనేటువంటి రజకుడు చెప్తున్నాడు అనమాట. కంసుడు ధరించాల్సిందే కానీ మీకు అర్హత లేదు అని గట్టిగా చెప్పాడు. ఎంత బతిలాడినా ఒప్పుకోవడం లే. ఇంతకంటే వస్త్రాలకి ఇంకెక్కడికి పోయేదానికి అవకాశం లేదు కృష్ణుడికి. వెంటనే ఏమన్నాడంటే, నువ్వు ఇస్తావా చంపేయమంటావా నిన్ను అన్నాడు. కోపం వచ్చి, అంటే కృష్ణుడికి కోపం వచ్చాడు, ఈయన ప్రవర్తించాడు. నువ్వు చంపినా సరే గుడ్డలు నేను మాత్రం కంసుడికి ఇవ్వాల్సిందే, కంసుడు అంటే నాకు ఇష్టం, కంసుడికి ఇవ్వాల్సింది మీకు అందరికీ అని చెప్పనేటోటికి కృష్ణుడికి కోపం వచ్చి కత్తి తీసుకొని మెడ నరికేసాడు, వాడు చంపేశాడు. అప్పుడు ఆ గుడ్డల మూట తీసుకున్నాడు. ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే కృష్ణుడు అతన్ని చంపేయడం తప్పు కదా అనిపిస్తుంది. గుడ్డ లేకపోతే వాడి తప్పే ఉంది చేయను. కృష్ణుడు వచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే కంసుడి కోపం రప్పియాలి ముందు. కంస సంహారం, ఇప్పుడు ఇవన్నే కాదు కంసుడినే చంపేస్తాడు అనమాట. ఇంకా కంసుడిని చంపాలి అంటే ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే అప్పుడు కంసుడు ఈయన పిలిపించాలి. ఈయన పిలిపించినప్పుడు నువ్వు ఆ తప్పు చేసావు అన్నప్పుడు ఏదో తగువ పెట్టుకోవాలి. కాబట్టి ఏదో ఒకటి ఇక్కడ చేయకపోతే కుదరదని చెప్పి ఆయన వెంటనే వస్త్రాలు అడిగితే ఇలేదు అని చెప్పి కోపం వచ్చి ఇతనికి కూడా మోక్షం ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎవరికి? ఈ రంగకారుడి యొక్క జీవితం కూడా పూర్తయిపోయింది. కృష్ణ పరమాత్మ చేతిలో మరణిస్తే మోక్షంగా ఇంకేముంది? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు, ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి ఆ జయ విజయులు కోరుకున్న కోరిక ఇదే కదా. నీ చేతిలో మరణించాలనే కోరికే కదా వాళ్ళు కోరుకుంది. ఆ కోరిక ఈ రంగకారుడికి తీరిందనమాట. దీనికంతా పూర్వ కారణాలు వేరే ఉంటాయి.
మనం చూసేదానికి ఆ బట్టలు అడిగాడు, బట్టలు ఏంగాని పోతేనే చంపేశాడంటే ఇంకా నీకు ఈ యొక్క రజక వృత్తి వద్దు నాయన. నీవు ఆ కంసుడి దుర్మార్గుడైనటువంటి కంసుడి యొక్క వస్త్రాలు ఉతికి వాడికి సేవ చేసి వాడిని సేవించాల్సిన అవసరం లేదు, నేను నిన్ను సంరక్షించడానికిగా వచ్చాను అని చెప్పి ఆ విషయం అంతరంగికంగా ఆ రంగకారకుడికి ఆ కృష్ణుడికే తెలుసు అన్నమాట. ఆయన సంహరించి తనలో లీనం చేసేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని కంసుడి యొక్క భార్యలు చూశారు. కంసుడి కాదు, రజకుడి యొక్క భార్యలు చూశారు. రజకుడికి చాలా మంది భార్యలు ఉన్నారు. వీళ్ళందరూ వెంటనే నీ అంతు చూస్తా ఉండు, నా భర్తను చంపేశావు అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? కంసుడితో చెప్పడానికి వెళ్ళారు. కంసుడితో చెప్పడానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఏం చేశాడంటే ఈ వస్త్రాలు తీసుకున్నాడు. వస్త్రాలు తీసుకుని పీతాంబరాలుగా ఉండేవి తాను ధరించాడు. నల్ల కలువ పుష్పాల మాదిరి ఉండే నల్లనైనటువంటి నీలమైనటువంటి వస్త్రాలు బలరాముడు ధరించాడు. కొరవ వస్త్రాలు చుట్టూ గోపాలకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా కృష్ణుడు చుట్టూ, వాళ్ళందరినీ కట్టుకోమన్నాడు. వాళ్ళు భయపడుతున్నారు. ఏమంటే కంసుడు వస్త్రాలు కదా ఏమన్నా అంటాడు. ఏమన్నారు, భయం లేదు, తెగించేసి మేము వచ్చిందే కంసుడిని లేపేయడానికి కదా అన్నట్టుగా చెప్పాడు అనమాట కృష్ణుడు. ఆమెన వాళ్ళందరూ కృష్ణుడి మీద ధైర్యంతో కట్టుకున్నారు. కొన్ని మిగిలే, ఇంకా మిగిలిన వాటినన్నిటినీ చించేశాట. ఎవరు? కృష్ణుడు చించి అట్టంటే అటు పారేసేసి ఇంకొక విశేషం కూడా చేశాడు. ఆ రంగకారుడి యొక్క ఇల్లు కూడా తగలబెట్టేశాడు. అంటే ఆంజనేయ స్వామి లంకా నగరానికి పొంగని ఏం చేశాడు? అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, లంకా దహనం చేశాడు. అట్లేందంటే ఇక్కడి నుంచి ప్రారంభించాడు అనమాట ఈయన. మొట్టమొదట ఆ రంగకారుడు యొక్క ఇల్లు తగలబెట్టేశాడు. భార్యలందరూ అక్కడికి వెళ్ళున్నారు కంసుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ. అంటే విషయం కృష్ణుడు మధురా నగరంలో ప్రవేశించాడు. ఏమి చేసినా గాని ఎవరు కృష్ణుడిని ఏం చేయలేరని నిరూపించడానికి అన్నమాట. ఆంజనేయ స్వామి నేను అశోకవనాన్ని ధ్వంసం చేసేసాను, నేను ఎవరిని ఏం చేసినా ఎవరో మగవాళ్ళు అయితే రాండి రాని మనం పిలుస్తాం కదా, అట్లా ఒక వీరుడుగా ఉండేటువంటి వాడు నగరంలో ప్రవేశించగానే ఇటువంటి కార్యక్రమాలతో ప్రవేశిస్తాడనమాట. ఆయన ఇది ధ్వంసం చేసేసాడు. అంటే ఆ రంగకారుడి యొక్క శరీరాన్ని, రంగకారుడి యొక్క నివాసాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన చేతులతోనే కాల్చేశాడంటే, నాయన నా దర్శనంతోనే నీ పాపాలు పోయినాయి, నువ్వు ఇక దుష్టరాక్షసుల యొక్క సేవ చేసుకొని బ్రతకాల్సిన అవసరం లేదు, నీ ఉండాల్సింది ఈ ఇల్లు కాదు, ఈ శరీరం కాదు, నీకు ఉత్తమమైనటువంటి శరీరాన్ని ఉత్తమమైనటువంటి నివాసాన్ని ఇస్తున్నాను అని దానికి భావం అన్నమాట అని చెప్పి ధ్వంసం చేసేసాడు. అక్కడి నుంచి వెళ్తున్నాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆ వీధిలో నుంచి ఇంకొక వీధిలోకి వెళ్ళారు. అది పుష్పమాలికలు ఉండేటువంటి వీధి. అంటే మనం పూల బజార్ అంటాం కదా, పూల మార్కెట్. అక్కడ అన్ని పూలేనమాట, వరుసగా పూలంగళ్ళు ఉన్నాయి. ఆ ఈ వస్త్రాలు ధరించారు, పీతాంబరాలు ధరించారు ఇద్దరు. కొంతమంది అనేక మంది ఆ నగర ప్రజలందరూ ఆయన కూడా వస్తున్నారు. ఈ పూల బజార్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాలాకారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ మాలాకారుడు గుణకుడు అనే పేరు, ఆయనకు సుధాముడు అనే పేరు కూడా ఉందన్నమాట. 2 పేర్లు ఉన్నాయి ఆయనకు. ఆ గుణకుడు అనేటువంటి ఆయన దగ్గరికి పోయి, నాయన ఈ చాకలాయను చంపేసింది ఇక్కడ తగలబెట్టింది ఆయన తెలియదు అసలు. ఆ బజార్ వేరే, ఈ బజార్ వేరే. మళ్ళీ ఆయన భయపడిస్తాడేమోనని అట్ట కాదు, చూడంగానే నాయన పూలేమన్నా ఇస్తావా మాకు అని చెప్పి అడిగాడు. చూడండి అక్కడ ఇవ్వను అంటే ఎట్టుండిందో ఆయన యొక్క ప్రవర్తన. ఇక్కడ సుధాముడన్నా గుణకుడన్నా ఒకడేనమాట. ఒక వ్యక్తికే 2-3 పేర్లు ఉంటాయి. ఆ విషయం మనకు తెలిసిందే, చాలా మందికి అట్టే ఉంటాయి అన్నమాట. అడగంగానే ఈ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆ గుణకుడు పరమానంద భరితుడైపోయి, మహానుభావ నువ్వు సాక్షాత్తు భగవంతుడు నాకు అనిపిస్తుంది, నీకు ఏ పూలమాల కావాలనో తీసుకో, ఏ పుష్పాలు కావాలంటే అవి తీసుకోవయ్యా అని చెప్పి
తన దగ్గరుండేటువంటి పుష్పాలన్నీ కూడా చూపించి కృష్ణ పరమాత్మను దగ్గరికి రమ్మని, ఈ పూలంగడిలో ఉండేటువంటివన్నీ నీవేనయ్యా, సకలం శ్రీకృష్ణార్పణమస్తు, నీ కోసమే నేను తయారు చేశాను, నీకేది ఇష్టమైతే అది తీసుకోమని చెప్పి ఒక అందమైనటువంటి పూలమాలను కృష్ణ పరమాత్మకు అలంకరించాట. ఇంకా నీకేం కావాలో అవి తీసుకో స్వామి అన్నాడు. అప్పుడు కృష్ణుడు తను ఒక పూలమాల అందమైనది తీసుకొని ధరించి, ఇంకా కట్టినటువంటి కదంబాన్ని తీసుకొని తలలో పెట్టుకొని, తర్వాత బలరాముడికి ఒక పూలమాల ఇచ్చి, తానుకు ఇష్టమైనటువంటి పూలు బాగా అలంకారం చేసుకునేవంతా కూడా చేసేసుకున్నాడు. సుధాముడు ఏం మాట్లాడలేదు, డబ్బులు అడగలేదు, తీసుకోమన్నాడు. అప్పుడు సంతోషపడి కృష్ణ పరమాత్మ, నీకేం కావాలి నాయన, కోరిక ఏమన్నా ఉంటే అడుగు అన్నాడు. అప్పుడు సుధాముడు నమస్కారం చేసి, నీ పాదకమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యము తాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అన్నాడు. మహానుభావ, నీ పాదకమల సేవయు, నీ పాద పద్మాల యొక్క సేవ నాకు కావాలి. నీ పాదర్చకులతోడి నెయ్యము, నీ పాదములు సేవ చేసేటువంటి వాళ్లతో నాకు స్నేహితం కావాలి. నితాంతాపారభూత దయయు, నాకు ఎల్లప్పుడూ కూడా అన్ని జీవరాశుల మీద దయ కావాలే గాని ద్వేషం నాకు పనికిరాదు. అందరి మీద ప్రేమే, నాకు శత్రువు అనేవాడు ఉండకూడదు. అందరి మీద, అన్ని జీవరాశుల మీద నాకు అపారమైన ప్రేమ కావాలి. ఇది చిన్న కోరిక కాదు. ఇది నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే. తాపసమందార, తపస్సులు అంటే ఋషుల పాలిటి కల్పవృక్షమైనటువంటి కృష్ణ, నాకు ఇవి ప్రసాదించవలసిందన్నాడు. దీంట్లో అంతరార్థం ఏంటంటే, నీ పాదకమల సేవయు, నీ పాదముల యొక్క సేవ నాకు కావాలి. నీ పాదర్చకులతోడి నెయ్యము అంటే పాదాలను సేవించే వాళ్ళు భక్తులు ఎంతో మంది ఉంటారు. నిరంతరం ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క పాద సేవ చేసేది లక్ష్మీదేవి అన్నమాట. ఆయన పాదాలు ఎప్పుడు ఒత్తుతుంటున్నారు. అంటే దీంట్లో అంతరార్థంగా, నీవు ఏది ఇవ్వగలిస్తే అది అయ్యా, నీ మీద భక్తి నాకు కావాలన్నాడు. ఆ మాటకు సంతోషపడి కృష్ణ పరమాత్మ, నాయన ఎప్పుడూ నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది, నీకు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఇస్తున్నాను, నీ ఇల్లు బంగారం అయిపోతుంది. అంటే బంగారం అయిపోతుందంటే నీకు దేనికి లోటు ఉండదు. తర్వాత నీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటివి ఉండవు. ఎప్పుడు అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఉంటావు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు కాలం గడిపి మోక్షం అనేది నీ సన్నిధానంలో ఉంటుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మోక్షం సిద్ధంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు సుధాముని. పాపం ఈయనకేమో ఇట్టిచ్చాడు. ఆ రంగ రజకుడిని సంహరించేశాడు కదా, మనకు కొంచెం బాధగా ఉంది కదా. అదే మనకు అర్థం కాని విషయం. సుధాముడికి నువ్వు ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఉంటావు నాయన, నువ్వు ఎప్పుడూ మోక్షం నీ సన్నిధానంలో ఉంటుంది అని చెప్పాడు. అంటే ఈయనకి ఇంకా కాలం ఉంది, చాలా కాలం. కానీ రజకుడిని మాత్రం అంత సమయం లేదు. ఎప్పుడైనా సరే ఈ సుధాముడు ఇన్ని సౌకర్యాలు అనుభవించైనా సరే మోక్షాన్ని పొందాల్సిందే కదా ఆఖరిలో. ఈ నశ్వరమైనటువంటి ఐశ్వర్యాలన్నీ నీకు అవసరం లేదు నాయన, నీకు నేరుగా మోక్షాన్ని ఇస్తున్నా అని అక్కడ ఆ రజకుడికి ఇచ్చేశాడు అనమాట. రజకుడికి ఇచ్చింది ఐశ్వర్యమే, ఈయన సుధాముడికి ఇచ్చింది ఐశ్వర్యమే. కానీ మనం మానవ జన్మెత్తున్నాం కాబట్టి అది బాధగా అనిపిస్తుంది, ఇది సంతోషంగా అనిపిస్తుంది. కానీ శ్రీ మహావిష్ణువు దృష్టిలో దీనికంటే అదే మేలని ఆయన దృష్టి అన్నమాట. అది విషయం. తర్వాత ఆ సుధాముణ్ణి సంతోషపెట్టి ఆ పూల బజార్ నుంచి బయలుదేరి ఆ పుష్పమాలికలతో అలంకరించుకున్నటువంటి నూతనాంబరాలు ధరించినటువంటి పట్టు పీతాంబరాలు ధరించినటువంటి ఆ బలరామకృష్ణులు బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి వస్తూ ఆ సుధాముడు
ఆ ప్రాంతాలన్నీ కూడా దాటి ఇంకొక బజార్లో వస్తున్నారు అనమాట. వస్తూ ఉంటే అక్కడ కుబ్జ ఒక ఆమె, కుబ్జ అంటే మరుగుజ్జు అనమాట. ఆమె ఏం చేసిందంటే చాలా పొట్టిగా ఉంది, చాలా అందంగా ఉంది. ఆమె కంసుడి యొక్క సైరంధ్రి, కంసుడి యొక్క అంతఃపురంలో ఉండే సైరంధ్రి. ఆమె సైరంధ్రి అంటే మామూలుగా మేకప్ చేసేటువంటి వాళ్ళు, బ్యూటీ పార్లర్ మెయింటైన్ చేస్తారే వాళ్ళను సైరంధ్రులు అంటారనమాట. ఇక్కడ అలంకారాలు చేసేదానికి అమితమైనటువంటి ఆ సువాసనలు వెదజల్లేటువంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు తయారు చేసేది ఒక వచ్చు అనమాట. ఆమె ఏం చేసిందంటే మంచి సుగంధ ద్రవ్యాన్ని, సుగంధ ద్రవ్యం అంటే కేవలం చందనమే కాదు, చందనంలో సెంటు ఇంకా అనేక రకాలైనటువంటి మంగళప్రదమైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపితే విశేషమైనటువంటి ఇది వస్తుందన్నమాట, సుగంధం. అటువంటివన్నీ తయారు చేసేటువంటి విషయం ఈమెకు బాగా తెలుసు. కంస మహారాజు ఏమంటే ఎంతో మంది తయారు చేసి ఆయన దగ్గరికి తీసుకువస్తున్నా కానీ ఈ కుబ్జ తయారు చేసినటువంటి విధంగా ఎవరు తయారు చేయరని చెప్పి ప్రతిరోజు కూడా కుబ్జ తయారు చేసుకోవచ్చినటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలే ఆయన లేపనం చేసుకుంటాడు, ఆ శరీరానికంతా పూసుకుంటాడు. ఈరోజు ఆ కుబ్జ ఆ కంస మహారాజు కోసంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క గంధాన్ని, ఆ పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని ఒక పాత్రలో, వెండి పాత్రలో తీసుకుని పోతూ ఉంది. మేలి ముసుకేసుకుంది ఆమె. మేలి ముసుకేసుకొని పోయేటువంటి ఆమె పాటిగా ఆమె దారిలో పోతుంటే కృష్ణ బలరాములు ఎదురొస్తూ, బలరాముడు ఏం చేయడం లే పాపం, అన్ని కృష్ణుడే చేసేది, చూసి ఈమె ఏందబ్బా మేలి ముసుకేసుకోపోతుంది, తెలుసు ఆయనకు, తెలియకుండా ఎట తాకుతాడు. నేరుగా దగ్గరికి వచ్చిన పాట ముసుగు తీసేసాడు. ముసుగు పైకి తొలిగేటట్టు వీళ్ళ సాయి చూసి ఆమె భయపడ్డది. భయపడిన పాట, భయపడబా కుబ్జ, భయపడద్దు, ఏందది అని అడిగాడు. ఏంది అంటే ఇది ఒక సుగంధ ద్రవ్యము, చందనము. ఈ చందనాన్ని నేను తీసుకుని వెళ్తున్నాను. ఈ చందన ద్రవ్యాన్ని కంస మహారాజు యొక్క సైరంధ్రిని నేను, కంస మహారాజు ఇష్టంగా పూసుకుంటాడు ఈ యొక్క గంధాన్ని, నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాను అని చెప్పి. అలాగైతే ఓహో ఆ గంధాన్ని తీసుకెళ్తున్నావా, మేము నువ్వెవరో చెప్పావు, మేము చెప్పాలి కదా, మేము పరదేశ వాసులము, ఈ దేశానికి, ఈ మధురా నగరానికి కొత్తగా వచ్చాము, కొత్తగా వచ్చి మేము మల్ల యోధులము అని చెప్పాడు. మల్ల యోధులము, రేపు అక్కడ చాణూర ముష్టికులు ఏదో మల్ల యోధులు ఉన్నారట, అక్కడ వాళ్ళతో యుద్ధం చేయాలా, యుద్ధ రంగంలో ప్రవేశించి మేము పాల్గొనాల పోటీలో అనుకుంటున్నాము, మేము ఇతర దేశాల నుంచి వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు నువ్వు కానీ మాకు కొంచెం ఆ చందనంగా ఇచ్చావంటే ఆ ద్రవ్యాన్ని మేము అనులేపనం చేసుకుంటాం. అనులేపనం చేసుకుని ఈ పుష్పమాలికలు, ఈ యొక్క పీతాంబరాలు ధరించే మాకు ఆ గంధం కూడా ఆనందంగా పూసుకున్నామంటే మాకు చాలా సంతోషం కలుగుతుంది. మేము రేపు రంగ ప్రవేశం చేసి ఆ రంగస్థలంలో నీకు దర్శనం ఇస్తాం, కనపడతాము. అప్పుడు నువ్వు మమ్మల్ని చూసి నువ్వు ఇచ్చినటువంటి గంధం పూసుకొని వస్తున్నాం కదా అక్కడికి, అప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు. ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము, మీ వాడుగా, మీ స్నేహితులుగా ఉంటాం మేము అని చెప్పి కృష్ణ పరమాత్మ అనేటువంటికి ఆ గంధాన్ని కానీ మాకు ఇస్తే సంతోషం ఉంది. ఇప్పుడు కుబ్జ పరమానంద భక్తురాలైంది, నా మనసు కూడా మారింది, ఒక్క రజకుడి మనసు తప్ప వీళ్ళందరూ మనసులు మారాయి. అప్పుడు అలాగైతే నాయన లక్షణంగా పూసుకోండి, తీసుకోండి గంధాన్ని. ఇప్పుడు ఏంటంటే సమయము, కంసుడు స్నానానికి పోయే సమయము, స్నానం అవ్వంగానే ఈ యొక్క గంధం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయినా పర్వాలేదులే, మీరు తీసుకోండి, ఆయనకి కావాలంటే మళ్ళీ తయారు చేసుకోపోతాను, మీరు అడిగారు కాబట్టి. అడగంగానే వస్తువు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు, అందులో రాజుకు ఎత్తుకోపోయేటువంటిది. ఆమె పూర్వజన్మ సుకృతమో ఏందో ఆమె మనసు మారి లక్షణంగా తీసుకోండి అని చెప్పి సంతోషంగా ఇచ్చిందట. సంతోషంగా అయ్యంగాని ఆ గంధాన్ని తీసుకుని ఆ పరిమళ ద్రవ్యాన్నంతా పూసుకున్నాడు కృష్ణుడు. ఆ బలరాముడు ధరించాడు, బలరాముడు కృష్ణుడు పూసుకొని పక్కన వాళ్ళకి కూడా పూసారట. మనవాళ్ళు ఏమనుకుంటారు, మీ వరకు తీసుకోండి, పక్కన వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అంటున్నా, అట్ట కాదు, మీ ఇష్టం నాయన అని చెప్పింది. తీసుకోగానే ఆ కుబ్జ ఛాయ చూశాడు.
కుబ్జఛాయ చూసి ఇంత అనుగ్రహంతో ఇంత ప్రేమతో ఈ యొక్క చంద్రాన్ని నాకు సమర్పించింది కదా, ఈ సుగంధ ద్రవ్యాన్ని నాకు సమర్పించినటువంటి ఈ కుబ్జను అనుగ్రహించాలా అనుకున్నాడు. కృష్ణ పరమాత్మ యొక్క దయ అనేటువంటిది ఎట్టుంటుందో చూడండి. ఆ కుబ్జతో అంటున్నాడు, కుబ్జ, నువ్వు ఇచ్చినటువంటి ఈ కలపము అంటారు దాన్ని, అంటే కలపం అంటే కలపటం అని, అన్నీ కలిపినటువంటి దాన్ని కలపము అంటారు. ఆ కలపం చాలా సంతోషించింది, అంత ఆనందాన్ని ఇచ్చింది, సుగంధాలు వెదజల్లుతూ ఉంది. ఇంత మధురమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ సుగంధ ద్రవ్యాన్ని నాకు నువ్వు సమర్పించావు కాబట్టి నీకు ఒక మంచి చేయాలనుకుంటున్నా నేను అని కుబ్జను రమ్మన్నాడు దగ్గరికి. వచ్చింది, నమస్కారం చేసింది. కుబ్జ 2 పాదాలు తన పాదాలతో తొక్కాడు. గమ్మునుంది, ఆమె ఏమనలేదు. ఆ కుబ్జ 2 పాదాలు తొక్కి ఆమె ఏమనుకుంటుందంటే, ఇంత సౌందర్యమైనటువంటి స్వరూపం, ఇంత అందమైనటువంటి పరమాత్మ తప్ప ఇంకెవరు ఇంత అందంగా ఉండడు, ఈయన నన్ను దగ్గరికి పిలుస్తున్నాడంటే నా జన్మ సార్థకం కదా అనుకుంటున్నారు. ఆ 2 పాదాలు తొక్కి తన 2 పాదాలతో గడ్డం పట్టుకొని టన్నాడు పైకి. అంతే, చక్కగా వచ్చేసింది పొడుగ్గా. ఆ కుబ్జ రూపం పోయింది. రూపం పోయి మంచి అప్సరస మాదిరి తయారైపోయింది అనమాట. అమితమైన అందగతిగా తయారైపోయింది. అంటే పరమాత్మకు మనం అందమైనటువంటి ఆనందకరమైనటువంటి వస్తువును సమర్పిస్తే మన శరీరాన్ని కూడా, ఇప్పుడు చందనం పూసుకున్నందువల్ల ఆయన అందంగా కనపడుతున్నాడంటే సమర్పించిన వాడు ఎంత వికారంగా ఉన్నా పరమాత్మ అనుగ్రహంతో అంత సౌందర్యంగా తయారవుతాడని చెప్పడం అన్నమాట. అప్పుడు ఆ కుబ్జ యొక్క స్వరూపం మారిపోయి అప్సరస మాదిరి తయారైపోయింది. అప్సరస మాదిరి తయారైపోయినటువంటి ఆ కుబ్జ తన యొక్క శరీరాన్ని ఒక్కసారి చూసుకుని పరమానంద భరితురాలైపోయి ఆనందం పట్టలేక శ్రీకృష్ణ పరమాత్మ చేయి పట్టుకున్నటువంటిది ఆ చేతిని ముద్దు పెట్టుకుని, కృష్ణ మా ఇంటికి రా పోదామని చెప్పి అన్నది. కంసుడిని మర్చిపోయింది. కంసుడికి గంధం ఇయ్యాలి అవన్నీ పక్కన పెట్టేసి, నువ్వు నాకు ఆనందాన్ని కలిగించావు, నా జన్మ చరితార్థం చేశావు, ఈ కుబ్జ రూపాన్ని నుంచి నన్ను విడుదల చేసి కుబ్జ రూపాన్ని పాపి అందమైన శరీరాన్ని నేను ఇంకా జన్మలో అందాన్ని చూడగలను అనుకున్నాను, అంత అందమైనటువంటి స్వరూపాన్ని నాకు ప్రసాదించినటువంటి కృష్ణ, నువ్వు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించని చెప్పి ఆమె చెప్తే, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆ కుబ్జ యొక్క శిరస్సు మీద చేయిబెట్టి ఆమె వీపంతా తవిడి, కుబ్జ తప్పకుండా వస్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను నీ స్నేహితుడిని అనుకో, నేను తప్పకుండా మీ ఇంటికి వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను. కానీ ఇప్పుడు సమయం లేదు, ఇప్పుడు కంస దర్శనానికి వెళ్ళాలి, నేను కంసుడిని చూసి తర్వాత వెళ్ళేటప్పుడు తప్పకుండా నీ దగ్గరికి వస్తానని చెప్తే ఆ కుబ్జ కృష్ణ పాద పద్మాలకు నమస్కారం చేసింది. పరమానంద భరితుడై ఆ కుబ్జను దగ్గరకు తీసుకొని ఆశీర్వదించి ఆ కుబ్జ శరీరాన్ని తవిడి ఆమె ఆనందానికి అవతులే లేవన్నమాట. అంతకుముందు ఆమెను చూసేవాడే లేడంటే, కుబ్జగా ఉంటే ఎవరు చూస్తారు, మరుగుజ్జు వెంకటాలు చేసేవాడు అనమాట. అంత సౌందర్యాన్ని ఇచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ కుబ్జను దగ్గరకు తీసుకుని ఆమెను శిరస్సు మీదంతా తవిడి, నేను వస్తా కుబ్జ మీ ఇంటికి, తప్పకుండా వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తానన్నాడు. కుబ్జ సంతోషంతో అలా వెళ్ళిపోయింది. తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ధరించినటువంటి కృష్ణ పరమాత్మ బలరాములిద్దరూ కూడా ఇక కంస దర్శనానికి పోవాలని చెప్పి కంస మందిరానికి ఉండేటువంటి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళారు. ద్వారం దగ్గరకు వెళితే అక్కడేం జరుగుతుందయ్యా అంటే, ఒక పెద్ద ధనస్సు పెట్టున్నారు అక్కడ. అది పెద్ద హాల్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ధనుర్యాగం చేయబడేటువంటి ధనుస్సుకు పూజ చేసేటువంటి ఒక మండపం వేరు, చాణూర ముష్టికులు యుద్ధం చేసేటువంటి రంగస్థలం వేరు. ఏమంటే కంసుడు ఎట్ట తయారు చేస్తున్నాడంటే, ఎవరైనా రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ ధనుస్సును దర్శనం ఈ ధనుస్సును ఎవరు ఎత్తలేరు, ఇది దేవతలు కూడా ఎత్తలేనటువంటి ధనుస్సు. అది కంసుడు ఎప్పుడు ఎత్తినట్లే దాన్ని.
కాబట్టి దాన్ని పూజ చేయడానికే పెట్టున్నాడు అనమాట. కాబట్టి రాజులందరూ కూడా దాన్ని భంగం చేయమని ఏమీ లేదు, వచ్చి దర్శనం చేసుకోపోతారంతే. ఒక్కరు కూడా దాన్ని ఎత్తాలనే ఆలోచన కూడా రాదన్నమాట. అది పర్వతాకారంతో ఉంది ఆ ధనస్సు. దానిగా ఒక పెద్ద మండపం ఉందన్నమాట. ఈ ముఖద్వారం దగ్గర ప్రవేశించిన తర్వాత బాగా ఆలోచించండి. ముఖద్వారం దగ్గర ప్రవేశించిన తర్వాత కొంచెం దూరం లోపలికి పోతారు. లోపలికి పోయిన తర్వాత ధనుర్మండపం వేరే. ఇక్కడి నుంచి మామూలుగా ఈ తట్టుకు పోతే ఇక్కడ రంగమండపం అని ఒకటి ఉందన్నమాట, రంగస్థలం. దాన్ని ఎట్ట చేస్తున్నారంటే మనకు మన భాషలో మనకందరికీ అర్థం కావాలంటే క్రికెట్ గ్రౌండ్ అంటారే, మధ్యలో ఈ మల్ల యోధులు యుద్ధం చేసేదానికి చుట్టూ అందరూ కూర్చొని ప్రేక్షకులు చూసేదానికి అన్నమాట. ఈ ప్రేక్షకులు కూర్చొని చూసేదానికి, ఈ మల్ల యోధులు యుద్ధం చేసుకునేదానికి రంగం తయారు చేస్తున్నారు. ఒకటి అక్కడేందంటే ఆ చుట్టూ ప్రేక్షకాగారములు అంటారు వాటిని. ప్రేక్షకాగారములు అంటే చుట్టూ ఏర్పాటు చేస్తున్నాయి కంసుడి యొక్క బంధువులకు, ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు, సేవకులుగా ఉండే వాళ్లకు, మల్లయోధులకు వాళ్ళ నివాస గృహాలన్నీ చుట్టూ ఉంటాయి అన్నమాట. మధ్యలో రంగ మండపం ఉంటుంది. వాళ్ళు అక్కడ చేరి ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరూ చూడొచ్చు. మన క్రికెట్ జరుగుతూ ఉంటే చుట్టూ కూర్చొని చూసినట్టే అనుకోండి. అటువంటి రంగస్థలం వేరే ఉంది. ధనుస్సును పెట్టుండేటువంటిది వేరే ఉందన్నమాట. ఈ ధనస్సు ఉండేటువంటి మండపంలోకి వెళ్ళారు వీళ్ళు. వెళితే అక్కడ జనం సందే లేదు, వరుసగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు. తిరుమల క్షేత్రంలో ఆ హాల్లో బయటకు పోయిన తర్వాత గాలిగోపురం దగ్గర పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎట్లుంటారు అట్లా ఈ ధనుస్సు దర్శనానికి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు సందులేరు. ఆ క్యూలోనే పోయినారు వీళ్ళిద్దరు. ఎవరు? కృష్ణ బలరాముడు. పోయిన తర్వాత అక్కడ ధనస్సును చూశారు, నమస్కారం చేశారు. అందరూ ధనస్సుకు దండాలు పెట్టుకొని వచ్చేవాళ్లే కానీ తాకినోడే లేడనమాట. అప్పుడు అక్కడికి పోయిన తర్వాత దీని విశేషం ఏమిటండి అని అడిగాడు అనమాట. కృష్ణుడు అక్కడ ఉంటారు కదా జనాలు, దాన్ని రక్షించేవాళ్ళు. ఏం లేదండి, ఇది కంసుడు యొక్క ధనస్సు, దీన్ని ఎవరూ ఎక్కువ పెట్టలేరు, దీన్ని తాకలేరు, దేవతల వల్ల కూడా దీన్ని ఎత్తడము, దర్శనం చేసుకొని వెళ్ళిపోండి అన్నారు. మేమేమన్నా తాకచ్చా, దాన్ని ఎత్తచ్చా అని అడిగాడు కృష్ణుడు. తాకచ్చు, దాని దేవుంది, ఎత్తాలన్నా ఎత్తుకోండి, మీరు ఎటు ఎత్తలేరు కదా అన్నాడు. అప్పుడు బలరాముడు చాయ్ చూసి అన్నా అన్నాడు. ఎట్టా అన్నాడు బలరాముడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నేరుగా వెళ్ళి ధనస్సుకి నమస్కారం చేసి ఎడం చేత్తో ఎత్తాడు దాన్ని. అవలీలగా లేచిపోయింది. అది లేచిపోయిన తర్వాత నారి సంధించి ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తి శివధనస్సునట్టయితే భంగం చేశాడో అదే విధంగా కృష్ణ పరమాత్మ ఈ కంసుడి యొక్క ధనస్సును అల్లెత్రాడు బిగించి ఆకర్ణాంతం ఒక్కసారి లాగాడనమాట. పళక్కి నిరిగిపోయింది. ఈ ఇరిగినటువంటి శబ్దానికి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఎట్టుబడ్డ వాళ్ళు అటు పరిగిస్తున్నారు. అంటే పెద్ద భయంకరమైనటువంటి సముద్రాలంతా అల్లకల్లోలం అయ్యేంత భయంకరమైన శబ్దం వచ్చిందనమాట. అది విరిగి పడిపోయింది. ఈ ధనస్సునటయా మీరందరూ దండాలు పెట్టడం, పూజ చేయడం, ఇదేదో ఎత్తలేరంటే ఏమి దీంట్లో శక్తి లేదే అన్నాడు కృష్ణుడు. ఈ ఉండేటువంటి రక్షకులకు నోట మాట రాలేదు. ఇంకా ఏం మాట్లాడలేక వాళ్ళు పరిగెత్తుకుంటూ కంసుడి దగ్గరికి పరిగెత్తారు. కంస మహారాజా ఆ ధనస్సును ఒక పిల్లవాడు చాలా అందంగా ఉండేవాడు విరిచాడని చెప్పడానికి పరిగెత్తారు. కృష్ణ బలరాములు ఆ ధనుర్మండపం నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు, బజార్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు. రంగమండపంలోకి మాత్రం రాలేదన్నమాట. తర్వాత ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కంసుడి దర్శనం చేసుకుని కంసుడికి నమస్కారం చేస్తే, కంసుడు ఏంది ఆయన హడావుడిగా వచ్చారు, ఏంది పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఏం లేదు, ధనస్సును ఒక ఆయన విరిచేశాడు, ఎవరో బృందావనం నుంచి వచ్చారట, బలరామకృష్ణులట వాళ్ళ పేరు, చాలా అందంగా ఉన్నారు, దైవాంశ సంభూతులు అనిపిస్తున్నారు. ఒక ఆయనేమో నీలమేఘాకారంతో ప్రకాశిస్తున్నాడు, ఒక ఆయన తెల్లగా ప్రకాశిస్తున్నాడు, చంద్రుడి మాదిరి ప్రకాశిస్తున్నాడు, ఒక ఆయన మహాబల పరాక్రమ సంపన్నులు ఉన్నట్టున్నారు, తేజోమూర్తులు వాళ్ళు. వాళ్ళని చూస్తేనే మాకు నమస్కారం చేయాలనే భావన కలుగుతుంది. అటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు వచ్చారు, పసి వయసులోనే ఉన్నారు, పెద్ద వయసు కూడా లేదు. వాళ్ళలో ఆ నల్లగా ఉండేటువంటి కృష్ణుడు అనేటువంటి ఆయన మన ధనస్సును ఎక్కువ పెడితే ఇరిగిపోయింది. అది అనంగానే కంసుడికి మాట్లాడి
ఇలా జరిగిందా, ఈ కృష్ణుడు సామాన్యుడు కాదే, ఇక నాకేదో పెద్ద గండ ఉంది అని చెప్పి అనుకొని సరే సరే మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేరుగా అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అంతఃపురంలోకి వెళ్ళినటువంటి వాడై కంస మహారాజు ఈ కృష్ణ బలరాములు సామాన్యులు కాదు, వీళ్ళను సంహరించాలి అని ఆలోచించాడు. ఆలోచించి రహస్యంగా చాణూర ముష్టికులు అనేటువంటి మల్లయోధులనిద్దరినీ కూడా పిలిపించాడు. ఆ మల్లయోధులు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ చాణూర ముష్టికులను జయించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి పరాక్రమ సంపన్నుడు మల్లయోధులు. ఆ చాణూర ముష్టికులు ఇద్దరూ కూడా కంసుని వద్దకు వెళుతూ ఉన్నారు. ఆ కంసుడు ఈ చాణూర ముష్టికులకు ఏం చెప్తాడనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.